వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలతను. ఈ సాబుదానా కిచిడి చేశాను. చేస్తే ఇందులో పచ్చిమిర్చి, ఆలుగడ్డలు, సైంద్ర లవణం వేసి చేసిన. అయితే ఇప్పుడు దీన్ని మనము ఉడికించుకొని అప్పడాలు పెట్టుకుందాము. నీళ్ళు మసిలి పెట్టినాను. ఈ చెంబెడు నీళ్ళు పోసుకున్నాను. కొంచెం అన్నీ ఉన్నాయి. అందులో ఈ సైంద్ర లవణం వేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ సాబుదానా దాంట్లో ఆ సైంద్ర లవణం నిన్న వేసింది ఉంది కాబట్టి కొద్దిగా మళ్ళీ నీళ్ళు పోసినాం కాబట్టి ఇంత వేసేసాను. వేసి ఇప్పుడు ఈ నీళ్ళు మసులుతున్నాయి కాబట్టి ఇంకా కొంచెం మసలగానే అందులో మనము ఈ సాబుదానాలు వేసేసి కలుపుకుందాము. నిన్న సాబుదానాలో పల్లీల పొడి కూడా వేసాను నిన్న. ఇప్పుడు మంచి నేతిలో ఉడికిచ్చి చేసుకుంటాము కాబట్టి ఇప్పుడు ఇది మంచిగా ఇలా మొత్తం నీళ్ళని గుంజేసుకొని బాగా మసులుతుంటే మనం ఇది వేసేసినామనుకోండి పొడి పొడిగా అయింది కాబట్టి సాబుదానాలు అప్పడాలు ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అయిన తర్వాత మీకు చూపిస్తాను. మనకు మిగిలిపోయింది అయ్యో సాబుదానా కిచిడి ఇలా అని అనుకోకుండా ఇలా అప్పడాలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. మీకు చూపిస్తాను. ఇలా ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కవర్ పైన అప్పడాలు వేస్తాను. ఇలా కవర్లో బాల్కనీలో ఎండ వస్తుంది మాకు. ఇక్కడ కవర్ వేసుకున్నాను. వేసుకొని దీనిపైన మనము చిన్న చిన్నగా ఇలా పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకుంటే చిన్న చెంచాతోటి ఇవి గోలితే పెద్దగా అవుతాయి. అందుకే చిన్నగా ఇలా పెట్టుకోవాలి. మొత్తం పెట్టినాక చూపిస్తాను. మంచి 7-8 లైన్లు వచ్చాయి. ఈ విధంగా దగ్గరికి అయిన దాకా మనము ఉడికించుకున్నామనుకోండి ఇలా సాబుదానాలు కనిపిస్తాయి. ఈజీగా కూడా లేస్తాయి మంచిగా. చూడండి సాబుదానాలు ఇక్కడ ఎండిపోయినాయి. అవే నేను తెచ్చి బాల్కనీలో నుంచి ఇగో హాల్లో పెట్టే వరకు ఊడి వచ్చేసినాయి. ఇది వెనుకకు ఇలా మనం వేసుకొని మళ్ళీ ఎండలో 2 రోజులు పెట్టినామంటే మంచిగా ఎండిపోతాయి. ఇవన్నీ తీసి చూపిస్తాను. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. ఇలాగే మనము ఇప్పుడు నీడకు రేపటి వరకు ఇలాగే ఉంచుకొని రేపు ఎండలో పెట్టేసుకున్నామంటే మంచి ఎండలో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పెట్టేసుకుంటే రేపు ఆరిపోతుంది. ట్రై చేయండి. నేను గోలిచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలా ఎండకు పెట్టాలి. ఈరోజు ఎండకు పెట్టేసరికి ఆరిపోతే మంచి ఎండిపోతే ఈరోజు ఒక్కరోజు అయితే సరిపోతుంది. నూనెలో గోలిస్తే ఈ విధంగా సన్న మంట మీద మనం గోలించుకోవాలి. ఇలా సాబుదానాలు మంచిగా కనిపించుకుంటూ ఆ పొడి పల్లీల పొడి అవి కూడా అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. చాలా బాగా అన్నీ కనిపిస్తుంది. ఇలా ట్రై చేయండి. మంచిగా ఎండితే మనకు అది నూనెలో వేయగానే సాబుదానా అన్నది చిల్లదు, లేకుంటే చిల్లుతుంది. అందుకే ఎండలో మంచిగా ఎండబెట్టండి. ఎండిన తర్వాత ఈ విధంగా గోలించుకుంటే చాలా బాగుంటుంది.